హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ ఫ్యాషన్స్. చెప్పాను కదండి, ఎక్స్ట్రా డే ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పి. ఇక్కడ మోక్షను తను ఇద్దరు కూడా చూడండి జైంట్ వీల్ ఎక్కుతున్నారు. నాకైతే వాళ్ళు ఎక్కుతున్నారు కానీ నేను చాలా భయపడ్డాను. పిల్లలు ఎక్కడ ఏడుస్తారో పైకి తీసుకెళ్ళిన తర్వాత అని భయంగా నేనుంటే వాళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారోనండి. అసలు ఇప్పటిదాకా నా లైఫ్లో నేను ఒక్కసారి కూడా అసలు జైంట్ వీల్ ఎక్కలేదు. అసలు పిల్లలు మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మా వారు అదే అంటారు, నువ్వు ఎలాగో భయపడుతున్నావు, తనకి భయం లేకుండా ఉండాలి, ఎక్కించాలి, తను ఎక్కుతాను అన్నప్పుడు నీకెందుకు భయం వేస్తే ఆపేస్తారు ఏముంది అని చెప్పి ఇంకా తను నాకు ధైర్యం చెప్తుంది. మమ్మీ ఏం పర్లేదు మమ్మీ, నీకేం భయం లేదు మమ్మీ, నువ్వు కింద నుంచి చూడు, నన్ను రమ్మని ఫోర్స్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి చూడటమే తప్ప ఇలాంటివన్నీ ఎక్కడమో అమ్మో నేను అంత ధైర్యం చేయలేదండి ఎప్పుడూ కూడాను. బట్ అసలు ఎంత స్పీడ్గా తిప్పుతున్నారోనండి, అయినా సరే భయపడకుండా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మా అమ్మాయి చిన్న ఏమీ ఎక్కట్లేదండి, అన్నీ పెద్ద పెద్దవి. అదేంటి కప్ అండ్ సాసరు, జైంట్ వీల్, ఇంకోటి ఏదో ఉందండి దాని పేరేదో నేను మర్చిపోయాను, అదొకటి. అసలు భయం లేకుండా ఎంత చక్కగా వెళ్ళిందో అనిపించింది. నేను లోపల అంత భయపడ్డానో కానీ తర్వాత దిగిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోన్లేండి, మనకి అలాంటి మెమరీస్ లేకపోయినా పిల్లలకి క్రియేట్ చేసాము, వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి అని అనిపించింది నాకు. అసలు ఎంత చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారండి భయం లేకుండా. అసలు భలే అనిపించింది నాకు. అసలు ఎంత పెద్ద జైంట్ వీల్ ఎప్పుడు నేను ఎగ్జిబిషన్స్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చూడటమే తప్ప ఇలా దగ్గర నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడటం, దూరం నుంచి చూడటమే తప్ప. మా వారికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడాను. సో ఇంకా తనతో పాటు మా అమ్మాయి కూడా, మా అక్క వాళ్ళ అమ్మాయి ఎంజాయ్ చేసింది. మా అక్క వాళ్ళ బాబు వాడు ఎక్కరా అంటే వాడు భయపడ్డాడు కానీ